ప్రస్తుతం మనం నవాపేటలో ఉన్నాం. అసలు ఈ కుటుంబ ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాలు అసలు వస్తున్నాయా లేదా, చంద్రబాబు నాయుడు మాటలన్నీ మోసపోయావా అని అంటున్నారా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ పథకాలు ఏ విధంగా వస్తున్నాయి, ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వంలో పథకాలు ఏ విధంగా వస్తున్నాయని అమ్మా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉందమ్మా? ఏం బాగలేదు. ఎందుకనిమ్మా? ఏం పథకాలు వచ్చేది లేదు, ఏం లేదు. అంటే ఆయన సూపర్ సిక్స్ ప్రతి నెల మహిళలకి మామూలుగా అదంతా ఏం వచ్చేది లేదు. మామూలుగా పెన్షన్ మాత్రం ఇస్తా ఉన్నారు. పెన్షన్ ఇచ్చే వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఫ్రీ సిలిండర్ మాకంతా ఏం కాదు. నెల నెల 500 ఇస్తాడు. ఫ్రీ బస్ అన్నాడు. ఫ్రీ బస్ ఎక్కాల్సిందే. మరి మీ పిల్లకాయలకి మీకు ఎంతమంది మా పిల్లలు ఏం చదువుతున్నారు? నిరుద్యోగ గుర్తు వస్తుందా? ఏమైనా ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయా? మరి సంవత్సరం అయింది కదా. మరి ఇప్పుడు జనసేన లేదా టీడీపీ సంస్థ వీళ్ళు కూడా ఇంటింటికి వచ్చి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మరి ఈ పథకాలన్నీ మీకు చెప్పారు కదా, రాలేదు అని చెప్పి వాళ్ళు అడుగుతారా? దానికోసం చెప్తాము, ఏమని వదిలినారు కదా, ఎవరంతా ఇయ్యలేదా, ఏం చేయమని. మరి ఎలాంటి నాయకుడితే మీకు కావాలంటారు? ఎందుకని? ముందు వస్తా ఉన్నాయి కదా, పిల్లకాయలంతా బాగా కాలేజీలు అంతా చదువుతా ఉన్నారు, అవి అంతా చేస్తా ఉన్నారు. ఇప్పుడు వచ్చేది లేదు. పిల్లకాయలు కష్టం ఉంది కదా, కాలేజీ చదివే వాళ్ళకంతా కష్టంగా ఉంది. వేరే పిల్లకాయలకంతా మా గురించే కాదు, వేరే పిల్లకాయలకంతా కష్టం ఉంది కదా. మరి మొన్న ఎవరికి వేశారు ఓటు? చంద్రబాబు నాయుడు పథకం ఎలా ఉంది అంటే దాన్ని చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే పథకాలన్నీ కూడా మీకు అన్నీ చేస్తామనేసి జనాలకి ఆశ చూపించి దాన్ని లేకుండా ఈరోజు ప్రతి ఒక్క జనాలు ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తిట్టుకునే పరిస్థితి. ఎందుకని అంటే ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు, ఇచ్చారా? నిరుద్యోగులకి ఉద్యోగాలు, వాళ్ళకి నెలకి 3000 కింద, లేడీస్కి 1500, ఇవన్నీ చెప్పారు. ఒక్కటన్నా జరిగిందా? గ్యాస్ అన్నారు, అరాకొర ఒక ఇద్దరికో ముగ్గురికో ఇచ్చారు. మిగతాది ఎక్కడ? రండి పోదాం, ప్రతి ఏరియాలో అడుగుదాం, ఎంతమందికి వచ్చింది పథకాలు చెప్దాం. ఈరోజు అమ్మఒడైనా సరే ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి ఇస్తారు కానీ ఒకరికి ఉండదు. అలాంటి పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. అంత దారుణంగా ఇంకేదీ లేదు. మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎలా ఉంది? వైఎస్ఆర్ పార్టీ అంటే మీరు చూసుంటారు, ప్రతి ఒక్క పథకం కూడా ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారమే ప్రతి ఒక్క పథకం జరిగింది. ఎక్కడ కూడా ప్రతి ఒక్క లబ్ధిదారులు ఎవరికి కూడా అన్యాయం జరిగిన పరిస్థితి లేదు. ఈరోజు లబ్ధిదారులకు కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు. అంత దారుణమైన పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. మరి మీకు ఎలాంటి నాయకుడు అయితే కావాలని కోరుకుంటున్నారు? దాంట్లో చెప్పాల్సిన పరిస్థితి ఏం లేదన్నమాట. 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రావాల్సిందే, ఆయన ఉండాల్సిందే. తిరుపతిలో అయితే భూమన అభినయ్ రెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళు చేసినంత ఇంటిగా ఎవరు చేశారు? మీరే చూసుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చిన రోడ్డు కూడా ముందర చూసామంటే ఆ రోడ్లు కూడా ఎంత దారుణంగా ఉండేది, ఎంత ఎరకాటంగా ఉండేది, నడిచే పరిస్థితి కూడా లేనంత పరిస్థితి ఉండేది. అలాంటిది ఈరోజు తిరగాలంటే చాలా స్వేచ్ఛగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రతి చోట తిరుగుతున్నారు. ఇంత అభివృద్ధి చేసిన నాయకుడు ఖచ్చితంగా 2029లో వస్తాడు, గెలుస్తాడు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని ఓడిస్తుంది. ఇదే విధంగా మరి కొంతమంది కూడా స్థానికులు ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఏం చదువుతున్నారు? దీంట్లో కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? అయితే ఏమని ప్రభుత్వం ఎలా ఉందంటే అంటున్నట్టు వాళ్ళకి ప్రజలకన్నా ఓట్లు ఆ ఓట్లు అనేది ఎలా మనం ప్రజల దగ్గర నుంచి దొంగతనం చేయాలని దొంగల పరిపాలన చూపిస్తున్నాం. ఇంకోటి మరి మీకు నిరుద్యోగ వృత్తి అన్నారు, అదేవిధంగా నిరుద్యోగ ఉద్యోగాలు అన్నారు. మరి అదేవిధంగా ఇంట్లో ప్రతి మహిళకి నేను 1500 నెల వేస్తానంటారు. తల్లికి వందనం అనేది ఇంకా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తాను. ముందే వస్తున్నాయి, ఎక్కడ వస్తాయి? ఎవరికి వస్తుంది? ఆయన చెప్పాడు కదా, చెప్పాడు చేయాలని. ఆయనకి నాకేమో రూల్ ఉందా? డబ్బులు లేవన్నా, నా దగ్గర డబ్బులు లేవన్నాడు.
ముందు తెలుదా డబ్బులు ఉన్నాయి లేదని ముందు తెలుదా ఈ రోజు కనిపించింది డబ్బులు అనేది. మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన పథకాలని చేశారా లేదా? చేశారు కదా. ఇప్పుడు మనము ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళినా కానీ గత ప్రభుత్వంలో మీకు ఎన్ని పథకాలు వచ్చాయి, ఈ ప్రభుత్వంలో మీకు ఎన్ని పథకాలు వచ్చాయి అనేసి ఒక మేనిఫెస్టో వాళ్ళ ముందర పెట్టండి. వాళ్ళే చెప్పారు సార్, క్లియర్ కట్గా ప్రజలే చెప్పారు సార్. ఇన్ని మాకు ఆ గవర్నమెంట్ ఇన్ని పథకాలు వచ్చాయి, ఈ గవర్నమెంట్లో ఎన్ని పథకాలు వచ్చాయి అనేసి ప్రజలే చెప్పేస్తారు. మనం వేరే నాయకులను వాళ్ళని పెట్టిన అడగాల్సి ఉంటుంది. ప్రతి ఇంటికి పోయినా ప్రజలే చెప్పేస్తారు. వాళ్ళని దుమ్మెత్తి పోషణ తప్పలేదు. మరి ఎలాంటి నాయకుడు అయితే మీకు కావాలని కోరుకుంటున్నారు? ప్రజలను పట్టించుకునే నాయకుడు అయితే బాగుంటుంది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, తిరుపతి నుంచి మా అగ్నిరెడ్డి గారు అయితే బాగుంటుంది.